కడప ప్రజలు వైఎస్ఆర్ వివేకాన్ని ఇంకా మరవలేదు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వైఎస్ షర్మిల. చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఏం చెప్పినా జీ హుజూర్ అంటూ ప్యాకేజ్ ఇస్తారు ఉంటాడన్న జగన్. పోలీసులు నన్ను వేధిస్తున్నారు, సీఎంపై దాడి కేసులో సిబిఐ విచారణ జరపాలన్న బోండా ఉమా. సొంత ఇలాకాలో జగదీష్ రెడ్డికి బిగ్ షాక్, బీజేపీలో చేరేందుకు సిద్ధమైన కీలక నేతలు. తెలంగాణలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తల సంబరాలు. ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానన్న వైసీపీ నేత భార్య, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉందన్న దువ్వాడ శ్రీనివాస్. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి, జగన్ పరిపాలనంతా అవినీతిమయమన్న పులవర్తి రామాంజనేయులు. పంతొమ్మిదవ రోజు కొనసాగుతున్న మేమంతా సిద్ధం యాత్ర, అనకాపల్లిలో భారీ బహిరంగ సభ. హైదరాబాద్లో భారీ వర్షం, రోడ్లన్నీ జలమయం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. కవిత అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కుట్ర అన్న కేసీఆర్. బీఆర్ఎస్ ప్రజలకు దూరమైంది, కేసీఆర్ కోట్రి వల్లే ఈ దుస్థితి అన్న గుత్తా సుఖేందర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, సుప్రభాత సేవ సమయంలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న మాజీ మంత్రి. అటవీ భూమి కొట్టివేత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి 5 లక్షల రూపాయల జరిమానా. ఏప్రిల్ మేలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, ఎస్ఈఆర్ ఆధ్వర్యంలో 1079 ట్రిప్పులు. ఒడిశాలో ఘోర ప్రమాదం, మహానదిలో బోటు మునిగి 4 మృతి. రాజర్షి చంద్రబాబుకు ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు, రేపటి తరాల భవితను తీర్చిదిద్దే మహాశిల్పన్న రఘురామకృష్ణరాజు. ఈ నెల 23న నామినేషన్ వేయనున్న జనసేనాని, అదే రోజు సాయంత్రం ఉప్పాడలో భారీ బహిరంగ సభ. మధ్యప్రదేశ్లో ఎన్నికల సభలో పాల్గొన్న మోదీ హీరాబేన్ ఫోటోను ప్రదర్శించిన యువకుడు. నాగాలాండ్లోని 6 జిల్లాల్లో జీరో పోలింగ్, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్తో పోలింగ్ బహిష్కరణ. నా తిండిపై ఈడీ రాజకీయం చేస్తోంది, బెయిల్ కోసం పక్షవాతాన్ని కోరుకుంటానా అన్న కేజ్రీవాల్. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి, అణు స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడి. ఇరానియన్ కాన్సులేట్లోకి ప్రవేశించిన వ్యక్తి తనని తాను పేల్చుకుంటానని బెదిరింపు. ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డును బ్రేక్ చేసిన లక్నో, చెన్నైపై గెలిచి ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన సూపర్ జైంట్స్. హైదరాబాద్కు వచ్చిన రష్యా సాంస్కృతిక శాఖ బృందం
మెగాస్టార్ చిరంజీవితో రష్యా ప్రతినిధుల భేటీ.